హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా వస్తుంది. అండ్ C20 రిజల్ట్స్ అనేవి మనకి నెక్స్ట్ మంత్లో వస్తాయి. అండ్ దాని తర్వాత మనకి ఈసెట్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి మేలోనే. అండ్ అలానే ఇన్స్టాంట్ సప్లిమెంటరీ ఎప్పుడు ఉంటుంది, ఎవరు రాయొచ్చు, ఎవరెవరు అప్లికబుల్ అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఆ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్తాను. ఇన్స్టాంట్ సప్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ మంత్లో జరగచ్చు అంటే వీ హ్యావ్ లైక్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. టెంటేటివ్ అని చెప్తాను. ఎక్స్పెక్టేషన్స్ ఎవ్రీ టైం నేను చెప్పేటట్టు అవే ఆల్మోస్ట్ కరెక్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు కూడా ఏంటి అంటే మనకి ఇన్స్టాంట్ సప్లీ ఆల్మోస్ట్ 90% ఛాన్సెస్ దట్ జూన్ ఎండ్లో ఉండొచ్చు. అండ్ ఒకవేళ జూన్ ఎండ్ మిస్ అయితే జూలై ఫస్ట్ వీక్లో అయినా మనకి ఇన్స్టాంట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఉండొచ్చు. అండ్ ఈసెట్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు పెడతారు అనేది ప్రస్తుతానికి మనకు అవగాహన లేదు. ఒకవేళ ఈసెట్ కౌన్సిలింగ్ కనుక మనకి త్వరగా పెట్టేటట్టయితే ఇన్స్టాంట్ సప్లీ కూడా త్వరగానే ఉంటుంది. బట్ ఇంకా మనకి క్లారిటీ ఎప్పుడు వస్తుంది ఇన్స్టాంట్ సప్లీ అనేది ఈసెట్ కౌన్సిలింగ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. C20 రిజల్ట్స్ ఎవరైతే మీరు రాశారో ఆ రిజల్ట్స్ అన్నీ మనకి జూన్ మంత్లో వస్తాయి. ఆ తర్వాత వచ్చిన తర్వాత వెంటనే ఇన్స్టెంట్ సప్లిమెంటరీ అయితే పెడతారు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. ఈ మనకి C20 రిజల్ట్స్ వచ్చిన 10 డేస్లో ఇన్స్టెంట్ సప్లీ కూడా స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ కూడా అలానే జరిగింది. ఒక 10 to 15 డేస్లో ఇన్స్టెంట్ సప్లీ జరిగిపోతుంది. బట్ ఇన్స్టెంట్ సప్లీ అనేది 5th సెమిస్టర్ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది. అది కూడా 5th సెమిస్టర్ ఎవరైతే 2023-2024 అకాడమిక్ ఇయర్లోని 5th సెమిస్టర్కి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు మాత్రమే. ఆల్రెడీ 5th సెమిస్టర్కి ఇంకా ముందు రాసిన వాళ్ళు, ముందు బ్యాచెస్ ఎవరికి కూడా ఎలిజిబిలిటీ ఉండదు. ఓన్లీ రీసెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే ఇన్స్టాంట్ సప్లీ ఎలిజిబుల్ ఉంటుంది. అందులో ఓన్లీ 5th సెమిస్టర్ మాత్రమే ఉంటుంది. ఇంకా ఏ సెమిస్టర్స్ కూడా వాళ్ళు రాయడానికి ఎలిజిబుల్ ఉండదు. ఓన్లీ 5th సెమ్కి మాత్రమే ఇన్స్టాంట్ సప్లీ అనేది మన SBTET కండక్ట్ చేస్తుంది. అండ్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఆఫ్టర్ జూన్ అండ్ జూలై ఫస్ట్ వీక్స్లో ఉండొచ్చు. మరొకటి, ఈ డేట్స్ అనేవి కన్ఫామ్గా నేను ఎప్పుడైతే మనకి ఈసెట్ రిజల్ట్ అండ్ డిప్లొమా రిజల్ట్ వరకు అవసరం లేదు, ఈసెట్ కౌన్సిలింగ్ అప్డేట్ నాకు తెలుస్తుందో అప్పుడు మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. లైక్ జూన్లోనే ఈ ఇన్స్టెంట్ సప్లీ కండక్ట్ చేసేస్తారా లేదా అనేది. సో ఇది ఇప్పటి వరకు అవుతున్న న్యూస్. అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇన్స్టాంట్ సప్లీ రాసిన తర్వాత ఈసెట్ కౌన్సిలింగ్ లోపు రిజల్ట్ వస్తుందా అంటే చెప్పలేం. ఇప్పటి వరకు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మనం చూస్తుంది ఏంటంటే ఈ ఇన్స్టాంట్ సప్లీ రాసిన తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్కి అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎలిజిబుల్ కావట్లేదు, ఎందుకంటే ఇన్స్టాంట్ సప్లీ రిజల్ట్స్ ఇవ్వట్లేదు కాబట్టి. సెకండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ వస్తుంది ఇన్స్టాంట్లో రాసిన వాళ్ళకి. బట్ ఇయర్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఎలా ఉంటాయి మనకి తెలీదు. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే మనం అందరూ కోరుకుందాం ఇన్స్టాంట్ సప్లీ రాసి రిజల్ట్స్ వచ్చేసిన తర్వాతే ఈసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వాలి అని. నేను కూడా ఇదే అనుకుంటున్నా. సో దట్ చాలామంది బెనిఫిట్ పొందుతారు. ఎందుకంటే ఈసెట్లో మంచి ర్యాంక్ వచ్చినా మీకు బ్యాక్లాగ్ ఉంటే మాత్రం కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ ఉండదు. ఇది మ్యాటర్. థ్యాంక్ యూ సో మచ్.